హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు టేస్టీగా ఈజీ ప్రాసెస్లో బీరకాయతో బీరకాయ పల్లి మసాలా కారం ఎలా చేద్దామో చూద్దాం. ఇలా చేసిన బీరకాయ పల్లి మసాలా కారం బీరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన బీరకాయ మసాలా ఉల్లి కారం మనకు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ బీరకాయ మసాలా చేసుకోవడానికి ఇలా బీరకాయని తీసుకొని నీట్గా కడిగేసి పొట్టు మొత్తం తీయొద్దండి. కొంచెం కొంచెం ఉండేలాగా ఇలా లైట్గా పొట్టు తీసేసి ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇది బీరకాయ మసాలా కదండి, కొంచెం సైజు పెద్దగా ఉంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా పెద్ద సైజులో తీసుకొని మధ్యలోకి ఒక ఘాటు పెట్టేసుకొని మనం ఇలా ఓపెన్గా ఉండేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వీటిలో మసాలా ఫిల్ చేయాలండి. అందుకే కొంచెం ఒక్క సైడ్ మాత్రమే కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మసాలా పెట్టడానికి వస్తుంది. ఇలా మిగతా బీరకాయలన్నీ ఇదే సైజులో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేను ఇలా హాఫ్ కేజీ బీరకాయని తీసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్ని కట్ చేసుకున్నాను. అంటే మనకు అవి ఉడికిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి, అందుకే ఇలా పెద్ద సైజులో తీసుకోవాలి. ఇలా బీరకాయలకి ఇలా మధ్యలో ఘాటు పెట్టేసి మనం ఇప్పుడు ఈ బీరకాయలోకి కావాల్సిన మసాలా ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలని ఫ్రై చేసుకోవాలి. ఇలా హాఫ్ కప్పు పల్లీలని వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి మనము. అందుకే కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకుంటే మనకు పల్లీ ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనము వెల్లిపాయలను ఆనియన్ని ఫ్రై చేసుకోవాలండి. అందుకే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక 10 వరకు వెల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లిపాయలతో పాటుగా 4 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకుని వెల్లిపాయలు ఆనియన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెల్లిపాయలని ఆనియన్ని ఫ్రై చేసుకుంటే మనకు బీరకాయ పల్లి మసాలా కారం చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకొని మనము వీటిని కూడా మిక్సీ చేసుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వదండి, అందుకే కొద్దిసేపు ముందే ఫ్రై చేసుకున్నామంటే మనకు కర్రీ చేసేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్ని మిక్సీ జార్లో వేసుకొని మిగతా మసాలాలన్నీ వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా ఉండేలాగా మిక్సీ చేసుకుంటే మనకు బీరకాయ పల్లి కారం చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మసాలా చేసేసుకొని మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, బీరకాయకి ఘాటు పెట్టాం కదా, వాటిలో మొత్తం ఫిల్ అయ్యేలాగా ఫిల్ చేసుకో. ఇలా లోపలికి మసాలా పెట్టడం వలన మనకు బీరకాయ తినేటప్పుడు మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మిగతా బీరకాయలో మొత్తం మసాలా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా బీరకాయ పల్లి కారంని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన బీరకాయ మనకు గ్రేవీతో అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని మనము పోపు గింజలు వేసుకోవాలండి. చూసారు కదా, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకో. ఆ తర్వాత మనం ఇంతకుముందు మసాలా ఫిల్ చేసి పెట్టుకున్న బీరకాయని ఈ ఆయిల్లో పెట్టేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా బీరకాయ మొత్తం పెట్టేసి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కదపకుండా కుక్ చేసుకోవాలి. అలా కదపకుండా కుక్ చేసుకోవడం వలన మనకు ఈజీగా ఫ్రై అయిపోతుందండి బీరకాయ. చూసారు కదా, ఇలా మొత్తం బీరకాయని పెట్టేసి ఒక 3 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మరి హైలో పెట్టి కుక్ చేయొద్దండి. హైలో పెట్టామంటే మనకు అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతుంది. 3 మినిట్స్ తర్వాత బీరకాయలని రివర్స్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా రివర్స్లో ఫ్రై చేసుకోవడం వలన ఈజీగా ఫ్రై అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా రివర్స్లో పెట్టేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఇంతకుముందు మిగిలిన మసాలా మొత్తం ఈ బీరకాయలో వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ మనము బీరకాయలోకి పెట్టిన తర్వాత మసాలా మిగిలిపోయింది కదా, ఆ మిగిలిన మసాలాను మళ్ళీ వీటిలో వేసేసుకొని అదే జార్లో కొన్ని వాటర్ని వేసేసుకొని ఈ బీరకాయలోకి వేసేసుకోండి. ఇలా మసాలా మొత్తం కలిసేలాగా బాగా తిప్పుతూ ఫ్రై చేసుకున్నామంటే
ఈజీగా మసాలా మొత్తం బీరకాయలో పట్టేసి మనకు టేస్టీగా ఉండే బీరకాయ పల్లి మసాలా కారం రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మనకు ఇలా చేసామంటే బీరకాయ తినని వాళ్ళు కూడా ఈజీగా ఇష్టంగా తింటారండి. ఈజీ ప్రాసెస్లో మనం ఇలా ఈజీగా బీరకాయ మసాలా పల్లి కారంని చేసేసుకోవచ్చు. ఇలా మసాలా మొత్తం వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే బీరకాయ పల్లి మసాలా కారం రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా బీరకాయతో కర్రీ కాకుండా ఇలా మసాలాతో కూడా కర్రీ చేసామంటే మనకు చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారు. చూసారు కదండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.